హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 95వ రోజు అండి. ఈరోజు పరమహంస యోగానంద అమెరికా ప్రయాణం గురించి తెలుసుకుందాం. అమెరికా, వీళ్ళు ఖచ్చితంగా అమెరికన్లే. కొన్ని పాశ్చాత్య ముఖాలతో నిండి ఉన్న సువిశాల దృశ్యం నా అంతర్దృష్టికి గోచరించినప్పుడు నాకు కలిగిన భావం ఇది. రాంచీ విద్యాలయంలో సామాను గదిలో దుమ్ము పట్టి ఉన్న కొన్ని పెట్టెల వెనకాల కూర్చొని ధ్యానంలో మునిగి ఉన్నా. కుర్రవాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చూస్తూ సందడిగా గడిపిన సంవత్సరాల్లో ఒక ఏకాంత స్థలం చూసుకోవటమే నాకు ఎంతో ఇష్టంగా ఉంది. అంతర్దర్శనం కొనసాగింది. అపార జనసమూహం ఒకటి తదేకంగా నా వైపు చూస్తూ నటీనటి బృందం మాదిరిగా నా చైతన్య రంగస్థల వేదిక మీద అడ్డంగా సాగిపోయింది. సామాను గది తలుపు తెరుచుకుంది. అంతలో కుర్రవాళ్లలో ఒకడు నేను దాక్కున్న చోటు కనిపెట్టేశాడు. ఇలా రా విమల్ అని ఉత్సాహంగా పిలిచాను. ఇప్పుడు నీకో వార్త చెప్పాలి. ఈశ్వరుడు నన్ను అమెరికాకి పిలుస్తున్నాడు. అమెరికాకండి అంటూ ఆ అబ్బాయి చంద్రలోకానికా అన్న భావంతో నా మాటలు మారు పలికాడు. అవును బాబు, కొలంబస్ లాగే నేను అమెరికాని కనిపెట్టడానికి వెళ్తున్నా. తాను ఇండియాను చూశాననుకున్నాడు. ఈ రెండు దేశాలకి మధ్య తప్పకుండా ఒక కర్మానుబంధం ఉంది అన్న. మరి విమల్ బయటికి పోయి కాసేపట్లోనే ఈ రెండు కాళ్ల వార్తాపత్రిక ఇచ్చిన సమాచారం ఆ విశ్వవిద్యాలయం అంతా తెలిసిపోయింది. అక్కడ దిమ్మెరపోయిన విద్యాలయ అధ్యాపకులను పిలిపించి విద్యాలయాన్ని ఈ రోజు నుంచి మీరు నిర్వహించాలని చెప్పి వారికి అప్పగించాను. విద్యాబోధనలో లాహిరి మహాశయుల యోగ దర్పాన్ని మీరెప్పుడు మనసులో ఉంచుకుంటారని నాకు తెలుసు. తరచూ ఉత్తరాలు రాస్తూ ఉంటాను. దేవుడు సంకల్పిస్తే ఎప్పుడో ఒకనాడు మళ్ళీ తిరిగి వస్తాను అన్నా. చిన్న చిన్న కుర్రవాళ్ల వైపు, ఎండపడుతున్న రాంచీ భూముల వైపు చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. నా జీవితంలో ఒక నిర్దిష్ట అధ్యాయం ముగిసిందని నాకు తెలుసు. ఇక నుంచి నేను దూరదేశాల్లోనే ఉంటాను. నాకు అంతర్దర్శనం కలిగిన కొద్ది గంటల్లో రైల్లో కలకత్తాకు బయలుదేరాను. ఆ మర్నాడు అమెరికాలో మతధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభకు భారతదేశం నుంచి నన్ను ప్రతినిధిగా రమ్మని కోరుతూ పంపినటువంటి ఆహ్వానం అందుకున్నా. ఆ సంవత్సరం అది బోస్టన్లో అమెరికన్ యూనివేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. నా తల సుడిగుండంలో పడ్డట్టయి శ్రీరాంపూర్లో శ్రీ యుక్తేశ్వర గారి సన్నిధికి చేరాను. గురూజీ, అమెరికాలో ఒక మతధార్మిక మహాసభలో మాట్లాడటానికి ఇప్పుడే నాకు ఒక ఆహ్వానం వచ్చింది. మరి నేను వెళ్ళనా? తప్పనిసరిగా వెళ్ళాలి. నీ కోసం తలుపులన్నీ తెరిచే ఉంటాయి అని జవాబిచ్చారు గురుదేవుడు. కానీ గురుదేవ, బహిరంగోపన్యాసాల గురించి నాకేం తెలుసండి? నేను ఉపన్యాసం ఇచ్చిందే చాలా అరుదు. అది కూడా ఇంగ్లీష్లో ఎన్నడూ మాట్లాడలేదు అన్నాను ఎంతో దిగులుగా. ఇంగ్లీషు వచ్చినా రాకపోయినా యోగాన్ని గురించిన నీ మాటలు పడమటి దేశాల వాళ్ళు తప్పనిసరిగా విని తీరాల్సిందే. నేను నవ్వుతూ, బాగుంది గురూజీ, ఇది అమెరికన్లు బెంగాలీ నేర్చుకుంటారనుకోవట్లా. ఇంగ్లీష్ భాషలో నైపుణ్యత వచ్చేటట్టు మరి నన్ను ఆశీర్వదించండి. నాన్నగారి దగ్గర నా ఉద్దేశాలు బయట పెట్టేసరికి ఆయన ఒక్కసారిగా అదిరిపడ్డాడు. అమెరికా ఆయనకు నమ్మశక్యం కానంత దూరదేశంలో అనిపించింది. మళ్ళీ నన్ను ఎప్పుడు చూడలేరేమోనని భయపడ్డారు. ఎలా వెళ్ళగలవు అని ఎంత కఠినంగా అడిగారు. అసలు నీ ఖర్చు ఎవరు భరిస్తారు? నా చదువుకు నా యావజ్జీవిత అయిన ఖర్చులు ఆప్యాయంగా ఆయనే భరించడం వల్ల ఆయన ప్రశ్న నా ప్రయత్నాన్ని టఫీమ నిలిపేస్తుందని ఎంతగానో ఆశించారు. ఈశ్వరుడు తప్పకుండా నా ఖర్చులకు డబ్బు సమకూరుస్తాడు నాన్నగారు. నేను జవాబు ఇస్తున్నప్పుడు ఇలాంటి జవాబే చాలా కాలం క్రిందట ఆగ్రాలో అనంతన్నయ్యకి ఇచ్చానని తెలుసుకున్నా. తరువాత కపటం లేకుండా ఇలా ఒక మాట అన్నాను. నాన్నగారు, నాకు సహాయం చేయమని
బహుశా దేవుడే మీ మనసుకు మరి ఒక త్రోవ చూపించవచ్చేమో. "ఉహుం, ఎన్నటికి అలా జరగదు" అంటూ జాలిగా చూశారు నా వైపు. ఆ మర్నాడు నాన్నగారు ఒక పెద్ద మొత్తానికి రాసిన చెక్కు ఒకటి నా చేతికిస్తూ, "జాగ్రత్తగా వెళ్ళిరా" అన్నప్పుడు నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. నేను నీకు ఈ డబ్బిస్తుంది తండ్రిగా నా బాధ్యత నెరవేర్చడానికి కాదు, లాహిరి మహాశయులకు విశ్వాసపాత్రుడైన శిష్యుడిగా మాత్రమే. ఇక పడమటి దేశాలకు వెళ్ళు. జాతి మతం భేదం లేని క్రియాయోగ బోధనలు అక్కడ వ్యాప్తి చేయి. నాన్నగారు నిస్వార్థ దృష్టితో తమ వ్యక్తిగతమైన కోరికల్ని పక్కకి పెట్టగలిగినందుకు నా హృదయం ఎంతగానో చెలించింది. నన్ను విదేశీ యాత్రకు పురిగొల్పినది సాధారణమైన కోరిక ఏమీ కాదని, అంతకుముందు రాత్రి ఆయనకు సరైన అనుభూతి కలిగించిందని అనిపించింది. బహుశా మళ్ళీ మనం జన్మలో కలుసుకోమేమో. అప్పటికే 67 ఏళ్ల వయసులో ఉన్న నాన్నగారు ఎంతో విచారంగా అన్నారు. "ఈశ్వరుడు మళ్ళీ మరొక్కసారి మనల్ని తప్పకుండా కలుపుతాడు నాన్నగారు" అంటూ సమాధానమిచ్చాను. అంతర్జ్ఞానానుభూతి వల్ల కలిగిన దృఢ విశ్వాసం ఒకటి నాకెంతో ప్రేరణ కూడా ఇచ్చింది. అజ్ఞాతమైన అమెరికా తీరాలకు చేరుకోవటానికి గురుదేవుల్ని నా స్వదేశాన్ని విడిచి వెళ్ళి ప్రయత్నాల్లో ఉండగా నాకు చాలా భయం వేసింది. పచ్చి భౌతికవాది పాశ్చాత్య ప్రపంచం గురించి నేను చాలా కథలు విన్నా. సాధు సత్పురుషుల తపోబలంతో అనేక శతాబ్దాలుగా పునీతనమవుతున్న భారతదేశానికి పూర్తిగా భిన్నమైనది ఈ ప్రపంచం. పాశ్చాత్య వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే ప్రాచ్యదేశం నుంచి వచ్చిన గురువు హిమాలయాల చలిబాధలు తట్టుకోవటానికి అవసరమైన దానికన్నా ఎక్కువ దృఢంగానే ఉండాలి అనుకున్నా. ఒకనాడు ఏకో వేళ ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రార్థన చేస్తూ నేను చచ్చిపోయినా సరే దేవుడి మాట వినేదాకా ప్రార్థన కొనసాగించాలన్న మొండి పట్టుదలతో కూర్చున్నా. ఆయన ఆశీస్సులు ఏమంటే, ఆధునిక పొగమంచులో నేను దారి తప్పిపోనున్న హామీ కావాలని కోరుకుంటున్నా. అమెరికా వెళ్ళటానికి నా మనసు సిద్ధంగానే ఉంది. కానీ అంతకన్నా గట్టిగా దైవం అనుమతి కావాలని తీర్మానించుకున్నా. వెక్కి వెక్కి వచ్చే ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ అదే పనిగా ప్రార్థన చేస్తూ వచ్చాను. అయినా జవాబు ఏమీ రాల. మధ్యాహ్నానికి నా ప్రార్థన పరాకాష్ఠకొచ్చింది. వేదనాభారంతో నా తల తిరిగిపోతుంది. మరొక్కసారి ఏడ్చానంటే నా మనోవేదన మరింత గాఢమై నా తల పగిలిపోతుందేమో అనిపించింది. ఆ సమయంలో మా గడ్పార్ రోడ్డు ఇంటి సింహద్వారం తడుతున్నటువంటి చప్పుడు వినిపించింది. ఆ పిలుపు అందుకొని తలుపు తీశాను. సన్యాసులు కట్టుకునే చిన్న అంగోస్త్రం కట్టుకున్నటువంటి ఒక పొడుచాయన ఎదురుగా కనిపించాడు. ఇంట్లోకి వచ్చారు వెంటనే. ఈయన బాబాజీ అయి ఉండాలేమో అనుకొని దిగ్భ్రాంతి చెందాను. ఏమంటే నా ఎదురుగా ఉన్న ఆయనకి పడుసుతనంలో ఉన్న లాహిరి మహాశయుల పోలికలే ఉన్నాయి. ఆయన నా ఆలోచనలకు జవాబు కూడా ఇచ్చారు. "అవును నాయన, నువ్వు అనుకున్నట్లు బాబాజీనే" ఆయన మధురంగా హిందీలో మాట్లాడారు. "మన పరమపిత పరమేశ్వరుడు నీ ప్రార్థన విన్నాడు. నీ గురువుగారి ఆదేశాలను అనుసరించి అమెరికా వెళ్ళు. భయపడకు, నీకు అక్కడ రక్షణగా ఉంటుంది" అని నీతో చెప్పమని ఆయన నన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. స్పందనశీలమైన కొద్దిపాటి విరామం తర్వాత బాబాజీ మళ్ళీ నాతో ఇలా అన్నారు. "పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చేయటానికి నేను ఎంపిక చేసిన వాడివి నువ్వే. చాలా కాలం క్రిందట ఒక కుంభమేళాలో నీ గురువు యుక్తేశ్వరుని కలిశాను. నిన్ను ఆయన దగ్గర శిక్షణ పంపుతానని అప్పుడు ఆయనకు చెప్పాను కూడా." ఆ మాటలతో నాకు నోట మాట లేదు. ఆయన ఉనికికి భయభక్తులతో ఉక్కిరిబిక్కిరై నన్ను శ్రీ యుక్తేశ్వర గారి దగ్గర పంపినవారు ఆయనే అని చెప్పి ఆయన నోటి నుంచి విన్నందుకు ఎంతగానో చెలించిపోయాను. ఆ అమర గురువుల పాదాల ముందు సాష్టాంగపడ్డాను. కృపాదృష్టితో ఆయన నన్ను లేవదీశారు. నా జీవితాన్ని గురించి అనేక విషయాలు చెప్పి కొన్ని ఆంతరంగిక సూచనలు కూడా ఇచ్చి భవిష్యత్తులో జరగబోయే కొన్ని రహస్య విషయాలు కూడా వెల్లడించారు.
దైవ సాక్షాత్కార సిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయినటువంటి క్రియాయోగం చివరికి అన్ని దేశాలకు వ్యాపించి అనంత పరమపిత అయిన పరమేశ్వరుని గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా దేశాల మధ్య సామరస్యం కలిగించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. మహత్తర శక్తియుక్తమైన ఒక చూపుతో తమ విశ్వ చైతన్యాంశాన్ని నాకు చూపించి నన్ను పునీతుని చేశారు ఆ మహాగురువులు. కాసేపట్లోనే బాబాజీ గుమ్మం దగ్గరికి వెళ్ళబోతూ, నా వెంట రావటానికి పూనుకోకు, నువ్వు అలా రాలేవు అన్నారు. బాబాజీ, వెళ్ళిపోకండి, దయవించి వెళ్ళిపోకండి అంటూ మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడుతూ, నన్ను మీతో తీసుకుపోండి అంటున్నప్పుడు, ఇప్పుడు కాదు మరో మాటు అంటూ వెళ్ళారు ఆయన. విద్రోహ్యం పట్టలేక ఆయన హెచ్చరికను లెక్క చేయలా. ఆయన వెంటపడిపోవటానికి ప్రయత్నం చేయబోతే నా పాదాలు నేలకు పాతుకుపోయిన సంగతి అప్పుడు తెలిసింది. గుమ్మంలోంచి ఆప్యాయంగా నా వైపు ఒక చూపు చూశారు బాబాజీ. ఆశీస్సులు సూచకంగా ఆయన చెయ్యి పైకెత్తి వెళ్ళిపోతుంటే నా కళ్ళు ఆయన మీదే నిలిచిపోయాయి. కొన్ని నిమిషాల తర్వాత నా పాదాలకు స్వేచ్ఛ వచ్చింది. నేను మళ్ళీ కూర్చొని గాఢమైన ధ్యానంలోకి వెళ్ళాను. నా ప్రార్థనను మన్నించి సమాధానం ఏమిటే కాకుండా బాబాజీతో సాంగత్య భాగ్యం నాకు కలిగించినందుకు దేవుడికి నిర్విరామంగా కృతజ్ఞత తెలుపుకున్నాను. సనాతులు నిత్య యవన పూర్ణులైనటువంటి మహాగురువుల స్పర్శతో నా శరీరం యావత్తు పావనమైనట్టు అనిపించింది. ఆయన దర్శించాలన్న గాఢమైన కోరిక చిరకాలంగా నా మనసులో ఉంటూ వచ్చింది.